ప్రతిసారి మాట్లాడినట్టుగానే నేను ఏంట్రా బాబు వీడు ఇదే రికార్డా అని అనుకోవద్దు. ఎందుకంటే ముందు నా కుటుంబాన్నే గౌరవించుకోవాలి, తర్వాత నా వీధి, తర్వాత నా ఊరు, తర్వాత నా రాష్ట్రం, తర్వాత నా దేశం. ముందు నేను మిమ్మల్ని మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే పిలిచిన వెంటనే మీరు ఇంత వర్షంలో కూడా రావడానికి ప్రయత్నం చేశారు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఎప్పుడో పాలకొల్లు గ్రామంలో 45 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఈ జీవితం ఇంకా ఇలా కొనసాగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు మీరే. అలాగే ఇకపోతే మా మిత్రులు, మా పెద్దలు, కష్టం అంటే ముందుండే ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. పిలిచిన వెంటనే నేను ఫోన్లోనే చెప్పాను, దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. ఎందుకంటే నిన్న అనుకోకుండా ఈ సెన్సార్ వాళ్ళు ఈ రోజు చూస్తానంటాం, ఈ హార్డ్ డిస్క్ అది రెడీ చేసుకోవడం, దాంతో చాలా యాతన అయిపోయింది. అయినా కూడా సార్ నేను రాలేకపోతున్నాను, రోజు దగ్గరగా ఉండే మనిషిని ఈ రోజు నేను రాలేకపోతున్నాను సార్, మీరు దయచేసి తప్పకుండా రండి అంటే, లేదు నేను వచ్చేస్తున్నాను, నువ్వు నా గురించి ఆలోచించుకోవద్దని అన్నారు. అలాగే మా దామోదర్ ప్రసాద్ గారు. దామోదర్ ప్రసాద్ గారు అంటే వాళ్ళ కుటుంబంతో బంధుత్వం ఉన్నవాడిని. బంధుత్వం అంటే ప్రేమ, వాళ్ళ ఉప్పు తిన్నవాడిని అనమాట. వాళ్ళ బాబాయ్ గారు లింగమూర్తి గారు 200 రూపాయలు థర్డ్ పార్టీగా స్టార్ట్ చేసిన ఈ జీవితం లక్ష్మీ ఫిలిమ్స్ లో ఒక ఊరు తిరుగుతూ 200కి 150 రూపాయలకి ఐర్లు చేసుకున్న ఈ బాపిరాజు ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డాడంటే దానికి లింగమూర్తి గారు కూడా ఒక కారణం. అలాగే దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా భరత్ భూషణ్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, వారికి పిలిచిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా రాజు గారు, కృష్ణ గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 8వ తారీఖున రాజుగారు సవాలు, పొరపాటున రాజు గారు అన్నాను, రాజుగాని సవాలు, రాజుగాని సవాలు ఆగస్టు 8 బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంత మనసున్న మహారాజులు నా వెనకున్నప్పుడు ఈ సినిమా డెఫినెట్ గా అద్భుతమైన రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇకపోతే హయాతి మీ అందరికీ చెప్పింది అమ్మాయి, నా కూతురు లాంటి అమ్మాయి. అమ్మాయి కూడా ఫోన్లోనే పిలిచాను, నేనేం వెళ్ళలేదు. అయినా కూడా ఈ వర్షంలో తనకి 6 గంటలకు షూటింగ్ ఉందని చెప్పింది. అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చినందుకు ఆ అమ్మాయికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే రెండో అమ్మాయి, థ్యాంక్ యూ అమ్మా, సూర్య చెప్పింది, నగ్గలాడుతూ వచ్చావు, చాలా సంతోషం తల్లి. రాశి సింగ్ ఫోన్లోనే మాట్లాడటం జరిగింది, అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చింది. అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా ఆప్తుడు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. #69 సంస్కార కాలనీ సార్, ఈ సినిమా చెయ్యాలి, ఈ క్యారెక్టర్కి మీరైతే చాలా బాగుంటుంది సార్ అని చెప్పాను. ఆయన ఏమి మాట్లాడకుండా, నువ్వేమిస్తావు ఏమిటని అడగకుండా ఎన్ని రోజులు కావాలని మాత్రమే అడిగారు. అన్ని రోజులు మేము పెట్టిన ఇబ్బందులన్నీ భరిస్తూ మా సినిమాని అత్యంత అద్భుతంగా ఆయన సపోర్ట్ చేశారు. అలాగే భద్రం గారికి ఎప్పుడు రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సార్, మనం తక్కువ టైంలో సినిమా చేద్దాం. ఇకపోతే మా విలన్ గారు, థ్యాంక్ యూ సార్. ఇంత ఈ స్టేజ్ మీద ఇంత మాట్లాడటానికి అవకాశం కావాలంటే ఒక వ్యక్తి కావాలండి. ఆ వ్యక్తే రవీంద్ర గారు. రవీంద్ర గారు ఈ సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం నాకు ఉండదు, ఇంతమంది వచ్చే అవకాశం కూడా ఉండదు, ఇంతమంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. అలాగే రవీంద్ర గారు నా గురించి ఎంత చెప్పినా కూడా దానికి 10 నేను రవీంద్ర గారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా నాకు పిలిచి ఇచ్చారు. 10 మందిని అడిగి 10 మందిలో కూడా ఇతనైతే కరెక్ట్ గా ఉంటుందని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఈ సినిమాని అత్యంత అద్భుతంగా రిలీజ్ చేస్తాను. అందరి సపోర్టు ఉంటుందని నేను నమ్ముతూ వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రిలీజ్ చేస్తారని